గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారట. వెధవా అని పిలిస్తే అందరూ నన్నే వెధవా అన్నట్లు వెనక్కి తిరిగారట. పనికి మాలినోడా అని అంటే అందరూ చిన్నబుచ్చుకున్నారట. ఇవన్నీ సామెతలు. వాస్తవంలోకి వస్తే వెధవను వెధవానక మంచోడు అని అనరు కదా. అలాంటి వెధవను వెధవా అంటే అందరూ స్పందిస్తే అందరూ వెధవలే అయినట్లేనా? లేక సమాజంలో అందరూ వెధవలే ఉన్నారని అర్థమా? సిగ్గు, లజ్జ, విలువలు, విశ్వసనీయత అనేవి కరువయ్యాయా సమాజంలో? విచక్షణ కోల్పోయి ఆవగింజంత ఆలోచన లేకుండా రాజకీయం నడుస్తుందా? ఎవడో ఏదో అన్నాడని ఎవరినో అంటే మమ్మల్ని అన్నట్లు, అందరినీ అన్నట్లు అన్వయించుకోవటం సిగ్గుచెట్టుగా లేదా? సిగ్గుమాలినతనంగా లేదా? ఓ ఛానల్ డిస్కషన్లో అనలిస్ట్ గెస్ట్గా వచ్చిన వ్యక్తి ఓ ప్రాంతంలో జరుగుతున్న అంశాన్ని లేవనెత్తాడు. అందరినీ అనలేదు, అందరికీ అంటగట్టలేదు. హైదరాబాద్లో పట్టుబడిన వేశ్యలు, గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచారం అంటే హైదరాబాద్ మొత్తాన్ని అన్నట్లు ఎవరూ తీసుకోరు కదా. అలా తీసుకున్నోళ్లను ఏమనాలి, ఏమంటారో ఊహించుకుంటేనే కష్టంగా, బాధగా ఉండదు? ఇప్పుడు నడుస్తున్న రాజకీయం కూడా ఇలాంటి దిక్కుమాలిన లాజిక్ కిందకే వస్తుంది. ఈ వార్తలు, ఈ రాజకీయం టీవీల్లో చూసిన మహిళలు ఇంట్లోని కుటుంబ సభ్యుల ప్రస్తావన వింటే మైండ్ బ్లాంక్ అవుతుంది. అతను ఎవరినో ఏదో అంటే అందరినీ అన్నట్లు వీళ్లెందుకు భుజాలు తడుముకుంటున్నారు అనే భావన అతి సాధారణ మహిళల్లో రావటం కూడా విశేషం. విషయం జరిగి 3 రోజులు. ఇంటింటా డిస్కషన్ అయితే నడుస్తుంది. ఈ వ్యవహారం చూస్తుంటే గుమ్మడికాయల దొంగ సామెత గుర్తుకొస్తుందని ఓ సాధారణ గృహిణి నోటి నుండి మాటలు వచ్చాయంటే రాజకీయం ఎంత నీచంగా, ఎంత దిగజారుడుతనంగా ఉందో అర్థమవుతుంది. జనానికి ఏమీ తెలియదు. మనం చెప్పిందే వేదం, మనం చూపించిందే నిజం. మనం ఏం చెబితే అదే నమ్ముతారు, మనం ఏది మాట్లాడితే అదే పంచాక్షరి మంత్రంగా స్వీకరిస్తారు అని భ్రమలు ఉన్నట్లున్నాయి. ఇదే నిజమైతే ఇన్నిసార్లు ఓడిపోరు, ఎన్నిసార్లు పతనంకారు. ఒకరి పథకాలు దొబ్బేసి వాటికి అదనంగా ఇస్తాం అనే సొల్లు హామీలు ఎళ్లవేళలా కలిసిరావు. ముఖ్యంగా మహిళలతో ఆడించి నీచ రాజకీయం అనేది కొత్తది కాకపోయినా కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఈ అంశం మాత్రమే కొత్తది. రాబోయే రోజుల్లో మరికొన్ని లేడీస్ రాజకీయాలు తెరపైకి వచ్చిన ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం ఏదైతే ఉందో దీన్ని మాత్రం టూ మచ్ గానే చూస్తున్నారు మహిళలు. వాళ్ళు ఒక్కసారి అంటే వీళ్ళు 1 కోటి సార్లు జపిస్తున్నారు. దీంతో ఇది పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువగా వెళ్తుంది. ఓ సాయంత్రం ఓ జంక్షన్ దగ్గర ఓ టీ స్టాల్ కింద ఓ నలుగురు మాట్లాడుకుంటూ ఇలా అన్నారు. జనం చీకొడుతున్నారు, ఆపన్రా సిగ్గుమాలిన రాజకీయం అని. ఎందుకు ఈ మాటలు అంటున్నారో తెలుసా? జనం దగ్గర డబ్బులు లేక అల్లాడుతున్నారు, పంటలు కొనేవాళ్లు లేక తల్లడిల్లుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజులు కట్టలేక తల్లులు మదన పడుతున్నారు, కుటుంబాన్ని పోషించలేక చేతిలో డబ్బులు ఆడక కుటుంబ యజమాని మనోవేదన పడుతున్నాడు. ఇన్ని కష్టాల్లో జనం ఉంటే వీళ్లకు అమరావతి తప్ప ఏమీ కనిపించటం లేదా అనే ప్రశ్న కూడా అతి సాధారణ జనం నుంచి వస్తుంది. అంతేనా, జనం బతకలేక చేస్తుంటే ఈ సన్నాసి వెధవగోలేంటో అని రుసరుసలాడుతున్నారు. ఏం అమరావతి మాత్రమే కనిపిస్తుందా? అనంతపురం జిల్లాలో గిరిజన బాలికను అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపింది కనిపించటం లేదా? అందుకే అంటున్నారు జనం, ఆపన్రా సిగ్గుమాలిన రాజకీయం అంటూ జనం చీకొడుతున్నారు.